అందరికీ ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? పనులు స్టార్ట్ చేస్తున్నారా? అయితే దేవుని యొక్క మహాకృప, మన శక్తి సరిపోకపోయినా దేవుడు మనల్ని నూతనపరిచి మనల్ని పనులు జరగనీయనిస్తాడు. కాబట్టి ఈరోజు వాగ్దానం చూద్దాం. ఎఫెసీ 4:22 నుంచి 24 వరకు చదువుతాను. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకొన వలెను. ఇది ప్రామిస్ అని నేను అంటున్నాను. ఎందుకంటే ఇక మనము వీఆర్ ఎంట్రింగ్ ఇన్ టు అ న్యూ సీజన్. కాబట్టి మన జీవితంలో ఒక పాత అలవాట్లు, ప్రాచీన స్వభావం మానుకోవాలి. మీకు తెలుసా, ట్రాపికానా జ్యూస్, రియల్ జ్యూస్, ఈ టెట్రాప్యాక్ జ్యూస్లు ఎలా వచ్చాయో తెలుసా అండి? ఒక అతడు తన ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టినందుకు వచ్చాయి. అతను ఎవరో కాదు, ఈ ట్రాపికానా టెట్రాప్యాక్స్ చేసిన అతను. అసలు ఆయనకి ఏం జరిగిందంటే, పచ్చి తాగుబోతు, బాగా డ్రంకడ్, మందు లేకుండా ఉండలేడు. ప్రతిరోజు మధ్యాహ్నము సాయంకాలము తాగుడే. సో ఒకసారి భార్య చాలా బాధపడుతూ చర్చ్కి వెళ్తూ ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసిందంటే, నా భర్త మారాలి, నేను ఆయనను మార్చకూడదు, అంటే అతని ప్లేస్లో వేరేవారు ఉండకూడదు, ఈ భర్త మారిపోయేటట్టు చేయ ప్రభా అని ప్రార్థన చేసింది. చాలాసార్లు ఆయన తాగి వచ్చి నానా హింసలు పెట్టినా ఆమె ప్రార్థనలో ఉండేది. ఒకరోజు ఆయన తాగి వచ్చి చర్చ్కి ఎందుకు వెళ్తున్నావు అని భయంకరంగా హింస పెట్టినప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆమె అక్కడే ఉండి ప్రార్థన చేసింది. ప్రభా, నా భర్తని మార్చండి ప్రభా, తాగుడనే వ్యసనం నుండి మార్చండి ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు ఆయన హృదయము మరి స్పందించింది. చాలా తరుక్కుపోయి, అయ్యో నేను ఇంత హింస పెట్టాను, ఇంత కొడుతున్నా, ఇంత భయంకరంగా నేను దూషిస్తున్నాను, కానీ ఆమె ప్రార్థన చేస్తుందని చెప్పి నిజమే నన్ను నేను మార్చుకోవాలని దేవుని సన్నిధికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అంతేకాదు ఆ భార్యతో అంటున్నాడు, ఇదిగో నాకు తాగాలని అనిపిస్తుంది, నేనైతే మార్చుకున్న, మనసు అయితే మారేది, కానీ తాగాలని అనిపించినప్పుడు నేను వెళ్ళి తాగేస్తున్నాను, ఏం చేయాలి నాకు తెలీదు, దాని బదులుగా నాకు వేరేది ఏదైనా ఇవ్వని తన భార్యకి చెప్పాడు. అప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? ఆమె జ్యూస్ ఇచ్చేది. ఆయనకు తాగాలనిపించిన ప్రతిసారి జ్యూస్ ఇచ్చేది. అప్పుడు ఆమె అనుకుంది, ప్రతిసారి తాగాలనిపించినప్పుడు జ్యూస్ ఇస్తూ ఉన్నాను, ఈసారి ఆ జ్యూస్ని మనము నిలువుగా తయారు చేద్దాము, ఆ నిలువుగా తయారు చేసి అది సీసాలో పోసి అలా ఫ్రిడ్జ్లో పెట్టి తాగాలనిపించినప్పుడల్లా ఇద్దాము అని అనుకుందంట. సో ఆ విధంగా వాళ్ళు స్టార్ట్ చేశారు. జ్యూస్ని నిలువ పెట్టడం ఏం చేస్తే నిలువ పడుతుంది అని చెప్పి అలాగ ట్రాపికానా రియల్ జ్యూస్ డబ్బాలు మనము చూస్తూ ఉంటున్నాము. అలాగా స్టార్ట్ అయిందంట. అది పెద్ద గొప్ప బిజినెస్ అయిపోయింది. సో ఈ జ్యూస్ ఎక్కడ చూసినా, అమెరికా దేశంలో కానీ బయట దేశాల్లో ప్రతిరోజు ఉదయకాలం వారు ఆ ట్రాపికానా జ్యూస్ని తాగుతూ వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఈరోజు మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టుకో, నీ నూతన స్వభావం నీకు కావాలి. ఆ స్వభావం ద్వారా నువ్వు చాలా గొప్ప కార్యాలు ఈ లోకంలో చేస్తూ ఉంటావు. సో మన బలహీనతల్ని దేవుడు ఏం చేస్తాడు? బలంగా వాడుకోబోతున్నాడు. ఈరోజు నీవు ఏ బలహీనతలో ఉన్నా దేవుని సన్నిధికి వెళ్ళు, దేవుడు దాన్ని ఎలా మారుస్తాడు, ఒక చక్కని జ్ఞానాన్ని దయచేస్తాడు, నీ జీవితాన్ని నూతన పరుస్తాడు. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, నాయన ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు. అవును, మా వల్ల కాదు నాయన, కానీ నీ వల్ల జరుగుతుంది నాయన. నువ్వు సమస్తము చేయగల సమర్థుడవు నాయన. ప్రభా, మేమేదైతే నాయన ఓవర్కమ్ చేయలేకపోతున్నామో మా ప్రాచీన స్వభావం తొలగించి నూతన కార్యాల కొరకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. వాగ్దానం మీద దేవుడు మాట్లాడినట్లయితే కింద ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ అని పెట్టండి. వెల్కమ్ టు అ న్యూ సీజన్ ఆఫ్ గ్రేట్ వర్క్స్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.